రష్మి గారు. హాయ్, హలో. మీకు కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్ చేయాలి. రెడీ. ఈ ముగ్గురులలో స్క్రీన్ మీద పేరుగా ఎవరితో చేయటం ఇష్టం? సుధీర్, ప్రదీప్, శేఖర్ మాస్టర్. ప్రదీప్తో ఆ ఫ్రెండ్లీ బాండ్ కొంచెం ఎక్కువే ఉంది, ఎందుకంటే శేఖర్ మాస్టర్ అనగానే ఆ కొంచెం ఆ రెస్పెక్ట్ ఉంటుంది. సుధీర్ అనగానే సుధీర్తో నా పరిచయం ఇక్కడ మలయాళంలో వచ్చిన తర్వాతే అయ్యింది, కానీ ప్రదీప్తో నా యువ సీరియల్ డే టైం అప్పటి నుంచి తనతో నాకు పరిచయం ఉంది కాబట్టి అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ బాండింగ్ అండి అది నాకు ప్రదీప్తో. సో డెఫినెట్గా ప్రదీప్తో వర్క్ చేసేటప్పుడు అది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. మీకు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలలో బాగా ఫన్నీయెస్ట్ ఎవరు? ఆన్ కెమెరా అండ్ ఆఫ్ కెమెరా ఒకే మనిషి జోక్స్ క్రాక్ చేయగలుగుతారు, అదేంటంటే మా ఆటో రాంప్రసాద్ ఈజ్ ది ఓన్లీ పర్సన్, ఏదో ఒక జోక్ చేస్తూనే ఉంటారు. సో రాంప్రసాద్. బాగా విసిగించేది ఎవరు? ఆది గారు. ఓలేట్ లక్ష్మి. విన్నాను. విన్నావా? సృజన. విన్నాను. తిన్నావరా? ఎస్. తిన్నావా? ఈ ముగ్గురులో బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు? ఆది, సుధీర్, ప్రదీప్. అన్డౌటెడ్లీ హీఈస్ ఎన్ ఆల్ రౌండర్, అంటే ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఆడియన్స్, 60+ కావచ్చు, 20+ కావచ్చు, 30+ కావచ్చు, 5+ కావచ్చు. ఐ థింక్ ఎవ్రీబడీ కనెక్ట్స్ టు ప్రదీప్. ఈ ముగ్గురు జడ్జెస్లో బెస్ట్ జడ్జిమెంట్ అంటే ఎవరి పేరు చెప్తారు? రోజా గారు, ఇంద్రజ గారు, కృష్ణ భగవాన్ గారు. కామెడీ షోస్ పరంగా జడ్జ్మెంట్ ఇచ్చేటప్పటికి రోజా గారు పర్ఫెక్ట్గా ఇస్తారు, బికాజ్ ఆమెలో ఒక తెలియలేని కామెడీ టైమింగ్ ఉంటుంది, ఆమె భలే కనెక్ట్ అవుతారు. సో కామెడీ షోస్కి అయితే ఆమె పర్ఫెక్ట్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ కామెడీ, మంచిగా నీతి నిజాయితీ అసలు బ్రెయిన్లో ఎక్కినట్టు జడ్జ్మెంట్ శ్రీదేవి డ్రామాకి మాత్రం ఇంద్రజ గారు పర్ఫెక్ట్. ఈ ముగ్గురులలో కిస్సు, స్లాపు, వార్నింగ్ ఎవరికి ఇస్తారు? ఆది, సుధీర్, ప్రదీప్. స్లాప్ వచ్చి ఆది గారికి విసిగిస్తూ ఉంటారు కాబట్టి, కిస్ వచ్చి ప్రదీప్కి అండ్ వార్నింగ్ వచ్చి సుధీర్కి. ఇప్పటి వరకు మీకు వచ్చిన గిఫ్ట్స్లో మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? ప్రెషియస్ గిఫ్ట్ అనే అన్ను, కానీ ఒక మంచి సహాయం నాకు వచ్చింది కోవిడ్ టైంలో, ఎందుకంటే ఆ టైంలో నేను గట్టిగా ఒక యానిమల్ షెల్టర్ ఓపెన్ చేయాలని అనుకున్నాను. సో ఆ టైంలో నా తమ్ముడు ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా, ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా తన దగ్గర ఒక మంచి ల్యాండ్ నాకు అది ఇచ్చేశారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది, అది ఇట్స్ గోయింగ్ ఆన్. సో అక్కడ చాలా డాగ్స్ కానీ ఇంకా ఇంజర్డ్ కౌస్ కానీ ఉన్నాయి. సో ఆల్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. సో ఐ థింక్ దిస్ వాజ్ ద మోస్ట్ ప్రెషియస్ జెస్చర్. గిఫ్ట్ లాగే, అంటే ల్యాండ్, గోల్డ్ ఇవన్నీ ఎవరైనా ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తారు. నా తమ్ముడు అసలు ఏ మాత్రం ఆలోచించుకుంటున్నా, హీ వాజ్ లైక్ గో అండ్ బిల్డ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఈ ముగ్గురులలో ట్రిప్, షాపింగ్, పార్టీలకి ట్రిప్, షాపింగ్, పార్టీ వెళ్ళాలంటే ఎవరితో వెళ్తారు? సుధీర్, ప్రదీప్, సిద్ధు జొన్నలగడ్డ. పార్టీ వచ్చి సిద్ధుతో, బికాజ్ హీస్ సూపర్ క్రేజీ. ట్రిప్ వచ్చి ప్రదీప్తో, బికాజ్ ఈజ్ వెరీ గుడ్ కంపెనీ. షాపింగ్ వచ్చి సుధీర్తో వెళ్తా. ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా షాపింగ్? ఇది అవుట్ ఆఫ్ సిలబస్. ఒడిశాలో మీకు 100 ఎకరాల పొలం ఉందని టాక్, అది ఎంతవరకు నిజం అంటారు? ఐ సో విష్, బట్ కాదు, ఎంతో కొంత ఉంది, బికాజ్ ఇట్ ఈస్ మై మదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అక్కడి నుంచే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా దే ఆర్ సమ్ యాన్సిస్ట్రల్ థింగ్స్, కొంచెం ఇటు అటు అంతే తప్ప 100 ఎకరాలు అట్లాంటిది ఏం లేదు. అట్లాంటి అనవసరంగా చెప్పి నా మీద రేట్ పెట్టించకండి మీరు. టైం ట్రావెలింగ్ ఆప్షన్ ఉంటే వీటిలో ఏది చేయటం మానేస్తారు? యాంకరింగ్ లేదా సుధీర్తో లవ్ ట్రాక్? ఐ థింక్ సుధీర్తో లవ్ ట్రాక్. సుధీర్, రష్మి రిలేషన్షిప్ మీద చాలా రీల్స్, ట్రోల్స్ వచ్చాయి కదా, వాటి మీద మీ రియాక్షన్ ఏంటి? పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంతే, ఇంకా దాన్ని ట్రోల్స్, యాక్చువల్లీ స్పీకింగ్ పెద్దగా ట్రోల్స్ ఎప్పుడు నెగిటివ్గా ఏం రాలేదు. సో యా, ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సోషల్ మీడియా ఈజ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ నౌ. మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? ఒకవేళ ఉంటే వచ్చే అతని నుంచి మీరేం కోరుకుంటారు? ప్రస్తుతానికైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, అండ్ లేదు కాబట్టి వచ్చేవాళ్ళు ఏం ఉండాలి, ఏం ఉండకూడదు ఆ ఆలోచనలు కూడా లేవు. రష్మి వల్ల సుధీర్కి పేరు వచ్చిందని కొంతమంది అంటున్నారు, సుధీర్ వల్లే రష్మికి పేరు వచ్చిందని మరి కొంతమంది అంటున్నారు, మీరేం చెప్తారు? ఎవరి వల్ల ఎదగలేదండి, అందరూ వాళ్ళ లక్ తీసుకొని వచ్చారు. ఏదో నేను ఆయనకి బాకీ ఉండొచ్చు, ఆయన నాకు బాకీ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు అంతే తప్ప ఎవరి వల్ల ఎవరు ఎదగరు, ఎవరిని తొక్కరు, అలాంటివి ఏముండవు. సో యా.
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ 2 షోలలో మీరే యాంకరింగ్ చేయడం కోసం అనసూయ గారిని టార్గెట్ చేసి పంపించారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? లేదు ఐ మీన్ షీఈస్ డెఫినెట్లీ ఫోకసింగ్ ఆన్ హర్ ఫిల్మ్ కెరియర్ అని ఆ విషయం ఓపెన్గా ఆమె చెప్పారు. సో డెఫినెట్గా ఎవరిని టార్గెట్ చేసి పంపడానికి ఇదేమైనా 2 కంట్రీస్ మధ్య జరుగుతున్న వారా ఏంటి? నో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. రష్మి గారు, మూవీస్లో మీకంటూ మంచి క్యారెక్టర్ పడలేదు, ఎందుకు? అంటే ఈ ఫ్లైన్ అంతేనండి. ఇట్ ఈస్ వెరీ లక్ బేస్డ్. మేబీ కొన్ని ఆపర్చునిటీస్ వచ్చేటప్పుడు మేబీ నేను అక్కడ లేను, కొన్నిసార్లు నేను లేని చోట్ల ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి. సో హార్డ్ వర్క్ ఖచ్చితంగా నేను 200% పెడతాను, కానీ లక్ అనేది ఒకటి ఉంది. మేబీ ఇట్స్ నాట్ బీయింగ్ ఫేవరబుల్. సో యా, బట్ యు నో వాట్, ఆఫ్టర్ అ పాయింట్ ఇన్ లైఫ్ ఐ థింక్ you just need to come in terms with a lot of things in life, and I'm in a very comfortable place. యాంకరింగ్లో ఈ ముగ్గురికి అవుట్ ఆఫ్ 10 మీరు రేటింగ్ ఇవ్వాలి. రష్మి, అనసూయ, శ్రీముఖి. శ్రీముఖి 9.5, అనసూయ 9.5, రష్మి 10.